నెక్స్ట్ అప్డేట్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన శాంతి అంత్యక్రియలు ముగిశాయి. తెల్లవారుజామున 3 గంటలకి విశాఖలోని కంచరపాలెంకు శాంతి మృతదేహాన్ని తీసుకువచ్చారు. తమ బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు కుటుంబ సభ్యులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తిరుమల దుర్ఘటనలో తొక్కిసలాట మరణించిన వారిలో విశాఖ వాసులు ఎక్కువ మంది ఉన్నారు. అందులో విశాఖకు చెందిన కంచరపాలెంలో నివాసముంటున్న శాంతి కుమారి అనే మహిళ మృతి చెందింది. తెల్లవారుజామున విశాఖపట్నానికి ఆ మృతదేహం రావడం జరిగింది. ప్రస్తుతం శాంతి కుమారి బంధువులున్నారు. అంత్యయాత్ర కొనసాగుతుంది. ఆ మృతదేహాన్ని ఏ సమయాన్ని తీసుకొచ్చారండి విశాఖపట్నం? తెల్లారి 3 గంటలు తీసుకొచ్చాము. ఏం జరిగిందని చెప్తా? అప్పుడు ఆ సమయంలో మీరు కూడా అక్కడ ఉన్నారు కదా? ఏం జరిగింది? అక్కడే ఉన్నాను. వెనకాల క్రౌడ్ ఎక్కువ ఉందనేసి మా అమ్మని ముందు పంపించాను. నేను మన వెనకాతలు ఉన్నాం. 12 గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పేసి ముందు పంపిస్తే 8 గంటలకు ఓపెన్ చేశారు. 8 గంటలు ఓపెన్ చేయగానే అందరూ ఒకేసారి మీద పడిపోయి అమ్మ ఎక్కడ చూసారంటే లేదు చూసాను, హాస్పిటల్ తీసుకెళ్ళాలని అన్నారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో లేరు. వాళ్ళు ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ లేరు. హాస్పిటల్ బయట రాగానే వీడియో వచ్చింది. పార్కి సాయంకాలం 5 గంటలకు వెళ్ళాం స్వామి. 5 గంటలకు వెళ్ళిన తర్వాత లైన్ కట్టాం. మా ఆమెనే కొద్ది ముందు పంపించాం. మేము ముందు పరికి వచ్చిన తర్వాత మా ఆవిడ ముందుకు వెళ్ళిపోమన్నాను. మేము వెనకాతలు ఉన్నాం. ఈలోగా రాత్రి 12 గంటలు తెలుస్తున్నారు. ఈవేళ 8 గంటలు తెలుస్తారు. కులమని జనాలు వెళ్ళిపోయారు. మా ఆవిడ చనిపోయిందని కూడా మాకు తెలియదు. మేము లైన్లో ఉంది కాబట్టి మేము వెళ్ళిపోయాం. నేను మా అబ్బాయి వైకుంఠం దగ్గర తీసుకున్న తర్వాత 10 గంటలకి మా వైకుంఠం దొరికాయి. మా ఆవిడ చూసి నెత్తుతున్నాం. మా ఆవిడని నెత్తుతున్నది 12 అయింది. 12 తర్వాత మా అబ్బాయి చల్లబడి ఫోటో పోలీస్ ఆవిడ చూపించాడు. పోలీస్ ఆవిడ చూపిస్తే అమ్మ ఈవిడ కాల్ బాగోలేదు, మేము అంబులెన్స్లో పంపించాం అన్నారు. అంబులెన్స్ పంపిస్తే మేము అక్కడ రీ హాస్పిటల్ కంట అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, నెత్తుకోం, కనబడలేదు. కనబడకపోతే ఒక 2 కిలోమీటర్ల అవతల మళ్ళీ ఇంకో హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్ళాం. అక్కడ కనబడలేదు. బయటకు 2 హాస్పిటల్కి బయటకు వచ్చిన తర్వాత మాకు సెల్లోనే వాట్సాప్లో వచ్చింది మాట. అలాగా మా ఆవిడది వచ్చింది. అప్పుడు మళ్ళీ రీ హాస్పిటల్కి వెళ్ళి ఈ స్వామి మా ఆవిడ ఫోటో ఇదండి, ఫోటో తర్వాత చూపిస్తే అప్పుడు ఎవరో చనిపోయారు, ఆ ఫోటో తీశారు. మా ఆవిడ ఉంది. మా ఆవిడ మాకు తెలియకుండా మార్చిలో పెట్టించారు. పోస్ట్ మార్టం అయిన ముందు అయిపోయిన తర్వాత మాకు ముఖం చూపించారు. అంటే మార్చి 12 గంటలు 2 గంటలకి మాకు ముఖం చూపించారు బయలుదేరే ముందు. అంతే. ఎటువంటి భద్రత ఉందా అసలు అక్కడ? ఏం లేదు స్వామి, పద్ధతి ఏం లేదు. పోలీసులు లేరు, ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏమీ లేదు. లైటింగ్ లేదు, పాలు చీకటి చుట్టూ చీకటి, ఒక లైట్ లేదు, ఏటీ లేదు, బురద. ప్రభుత్వం ఏమైనా స్పందించింది అసలు? ఏమో తెలియదు స్వామి నాకు. పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లోపల ఒక్కసారిగా భక్తులకి తీసుకుపోయి ఎటువంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోవడంతో అందరిని ఒక్కసారి వదిలేయడంతో భారీ ముఖ్యవాద పడిందని కూడా చెప్తున్నారు. అయితే తొక్కిసలాట్లో చాలా మంది గాయాలు కూడా అయ్యాయి కూడా బంధువులు చెప్తే పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం.